హలో 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 చెప్పు. హాయ్ తల్లి, పన్నుండి టౌన్కి వచ్చానమ్మా. బయలుదేరిపోయాను, ఇంకో గంటలో ఇంట్లో ఉంటాను. అసలే శీతాకాలం, ఆ ఫ్రెండ్స్ గంటకోసారి ఇంటికి వెళ్ళకపోతే కష్టమయ్యా. ఏంటయ్యా వెతుకుతున్నావు? కత్తా? అదెందుకు? గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా, కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను. ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా.
పోలీసులు ఫోన్ కలుపు. మీలో పోలీసులకు ఫోన్ చేసింది ఎవరు? నేనేనండి. అసలు ఏం జరిగింది? ఇవాళ పొద్దున్న లెగ్గానే నా ఎడమకుండా అదిరిందండి. అప్పుడు అనుకున్నానండి ఏదో తేడా దొరికి. బాడీ చూసిన దగ్గర నుంచి చెప్పు. ఏటకని బయలుదేరుతుంటే గట్టి మీద ఉన్న చెట్టుకి ఎలా అడుగు కనిపించిందండి. వెంకన్న బాబు మీద ప్రమాణకం అండి. అంతకు మించి నాకేమీ తెలియదండి. సరే వెళ్ళు. బాడీ ఎక్కడ? అంబులెన్స్ లో సార్. బాడీని ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఈ రోడ్ కాదండి సార్. సరే పోస్ట్ మార్టం పంపించు. ఓకే సార్. ఈ ఏరియాలో మర్డర్ ఎవరు చేసి ఉంటాడు? చిత్రాన్ని పడేద్దామని ఎంత ట్రై చేసినా పడట్లేదు. ఫస్ట్ నేను లా ఫినిష్ చేయాలి, నన్ను వదిలే అంటుంది. కాలేజ్కి వచ్చి లవ్ చేయాలి కానీ ఈ లా చేయడం ఏంట్రా? అయినా నువ్వు మర్డర్ చేస్తావా? మేమైనా కేసులు వాదిస్తావా? కేశవ్ ఎదుగో నీ నోట్స్. చిత్రా ఈ డ్రెస్ అదిరిపోయింది. ఇంకెప్పుడు వేసుకోనిలే. ఏ అలా కాదు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? తెలుసు. మరి ఏదో ఒకటి చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. చూసావన్నా అన్నా, అది ఆడితో తప్ప నీతో మాట్లాడదా అన్నా? చూస్తున్నా సరైన టైం చూసి అడిగి ఇవ్వాలరా. అరే ఆ రెడ్ బ్యాగ్ రమ్మని చెప్పు. యాటిట్యూడ్ కోసం అది చూసాను రా. అమ్మ ఇటు. ఓయ్ రెడ్ బ్యాగ్ ఇట్రా. బ్యాగ్లో ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. అన్న చదువుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి? డబ్బులున్నాయి. అంటే అన్న అడుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి చెప్పు. లంచ్ బాక్స్ ఉంది. అది చెప్పు ముందు. అన్నా టేస్ట్ చేస్తావా? అన్న ఎండ ఎక్కువైపోయింది, క్లాస్లోకి వెళ్దామా? వద్దురా. సరే అన్న మరి వదరా. సినిమాకి వెళ్దాం రా ప్లీజ్. ఓకే అన్న. ఓకే అన్న. Silence. Today we are going to discuss about section 317 and 318. Now let us start with section 319 of Indian Penal Code. న్యూ అడ్మిషన్ సార్. పేరు ఏం సత్యభామ, ఊరు నర్సాపురం. గుడ్ మార్నింగ్ సార్. Good morning. వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. మిస్ అయిపోయిన నోట్స్ ఎవరి దగ్గర తీసుకొని రాసుకోమ్మా. ఓకే సార్. వాడి తప్ప. Section 321 and 322 deals with offense of voluntarily causing hurt and voluntarily causing grievous hurt respectively. చిత్ర చిత్ర ఎక్కడికి? చెప్పొచ్చుగా. ఏ కేశవ్ వెళ్ళరా, నేను వస్తా. నీ పేరేంటి? కేశవ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు కేశవా? మీది నర్సాపురమా? కాదు. ఏ చిత్ర సినిమాకి వెళ్దాం? వద్దు. మరి ఎక్కడికి వెళ్దాం? లైబ్రరీకి వెళ్దాం. ఏం చిత్ర నువ్వు ఎప్పుడు చదువు? మేము ఈ దారుణం చూడలేకపోతున్నాం. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. అరే వాడికి ఏ రేంజ్ లో స్కెచ్ చేయాలంటే హిస్ బాడీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై పోస్ట్ మార్టం ఆల్సో. అవన్నీ ఎందుకన్నా, చంపేయచ్చుగా. అరే అదిగా సరే చంపే. డాక్టర్ గారు కొంచెం టైం పట్టినా పర్వాలేదు. ఎలా చనిపోయాడో డీటెయిల్గా చెప్పండి. రిపోర్ట్ ప్రకారం ఇతను చనిపోయి 10-14 గంటలు అవుతుంది. చావు కారణం ఇంటర్నల్ బ్లీడింగ్. డెఫినెట్గా ఉరేయడానికి ముందే చనిపోయాడు. కత్తి నేరుగా లివర్లోకి దిగడం వల్ల అండ్ తలకి బలమైన దెబ్బ తగిలి బ్రెయిన్ హెమరేజ్ అయింది. సార్ ఈ బాడీ అనుపర్తి సార్. ఇతను అనుపర్తి డీటెయిల్గా కనుక్కున్నావా? సార్